యా దాడి ప్రతిదాడి బీజేపీ కార్యాలయంపై దాడికి యూత్ కాంగ్రెస్ నేతల యత్నం. బీజేపీ కార్యాలయం ఎదుట యూత్ కాంగ్రెస్ బీజేపీ శ్రేణుల బాహాబాహి. గాంధీ భవన్ ముందున్న ఫ్లెక్సీని చెబుతున్నటువంటి బీజేపీ కార్యకర్త అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ. రాళ్లు కోడిగుడ్లు విసురుకొని కొట్టుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తం. దాడికి ప్రతిగా కాంగ్రెస్ ఆఫీసు ముట్టడికి బీజేపీ నేతల యత్నం. ఇరు పార్టీల నేతలపై కేసులు. 8 మంది కాంగ్రెస్ కార్యకర్తల అరెస్టు. దాడి పిరికిబంద చర్య అంటూ కిషన్ రెడ్డి అంటా ఉన్నారు. మా కార్యకర్తలు తలుచుకుంటే గాంధీ భవన్ పురాలు కూడా ముగిలమంటూ బండి సంజయ్ చెప్తా ఉన్నాడు. ఎవరిపై దాడి చేసినా ఉపేక్షించం అంటూ బట్టి చెప్తా ఉన్నారు. సో ఇలాంటి దాడులు మన తెలంగాణ సంస్కృతి కాదు. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మీరు ఇలా దాడులకు ప్రతిదాడులు చేసుకుంటా పోతూ ఉంటే ఈ తెలంగాణ సంస్కృతి కాదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఏ పార్టీ అయినా కానీ దాడులకు ప్రతిదాడులు చేయడం మంచి పద్ధతి కాదు. తెలంగాణ కల్చర్ ఇప్పటికే కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ యొక్క అస్తిత్వం పైన ఈరోజు మనం చాలా పెద్ద బాధలు పడ్డాం, ఇబ్బందులు పడ్డాం. దయచేసి తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని కాపాడే విధంగా మీ రాజకీయ నాయకుల చర్యలు ఉండాలని చెప్పేసి కూడా ఈరోజు నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మీరు దాడి చేసిరని చెప్పేసి వాళ్ళు కూడా ప్రచారం చేసుకోవడం పోతారు. రేపు ప్రాణాలు పోతాయి. ఎవరు బాధ్యులు? దయచేసి రెండు పార్టీలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. మార్చి నెలాఖరు వరకు మెట్రో డిపిఆర్లు సిద్ధం. షామీర్పేట మేడ్చల్ మెట్రోలో ప్రారంభ స్టేషన్ వద్ద భారీ కూడలి. హెచ్జిసిఎల్ ఆధ్వర్యంలో రేడియల్ రోడ్ల నిర్మాణం. మెట్రో ఎలివేటెడ్ కారిడార్లు రేడియల్ రోడ్డుపై ఉన్నతాధికారులతో సమీక్ష అంటూ ఒకరు చూస్తున్నాం. హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అహ్రాదే బదిలీ. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. సైబర్ నేరాలు బ్యాంకులదే బాధ్యత. 3 రోజుల్లోపు ఫిర్యాదు చేస్తే బాధితులకు పరిహారం చెల్లించాలి. ఖాతాదారులు జాగ్రత్తగా ఉండాలి. గువాహటికి చెందిన ఓ బాధితుడి కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు. 90,000 చెల్లించాలని ఎస్బీఐకి ఆదేశం అంటుస్తున్నాం. సైబర్ నేరాలు ఖచ్చితంగా బ్యాంకుల యొక్క బాధ్యత అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్పారు. సో సైబర్ నేరాల విషయంలో బ్యాంకులు కూడా ప్రధానమైనటువంటి పాత్ర పోషించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో చూద్దాం మరి ఎట్లా సైబర్ నేరాలు అరిగడతారో, ఏ విధంగా బ్యాంకులకు ప్రభుత్వాలకు మధ్య ఏ విధంగా సమన్వయం ఉంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్, టిబెట్ నేపాల్ సరిహద్దులో భారీ భూకంపం. 128 మంది మృతి. 7.1 తీవ్రతతో ప్రకంపనలు. 150 సార్లు కంపించిన భూమి. 1000కి పైగా ఇల్లు